ఈరోజు గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రేపు రాయలసీమ దీక్ష చేయబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి చెప్పినందుకు గాను చంద్రబాబు నాయుడు గారు ఆప్ చేశారు. ఇది రాయలసీమకు అన్యాయం చేయటమే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొలాబరేట్ అయ్యి రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఒక దీక్ష చేయబోతున్నారట. నిజానికి ఈ దీక్ష చేయటానికి ఆయన చూపించే కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారు అని చెప్పారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు దీక్ష చేయబోతున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తుంది ఎప్పుడు? దాదాపు నెల పైన సమయం అవుతుంది రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చి. మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కదా జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేయాల్సింది. ఇన్నాళ్ళ తర్వాత ఎందుకు చేస్తున్నారు అంటే దీంట్లోనే ఒక లాజిక్ ఉంది. చూడండి, ఇవాళేమో అంబటి రాంబాబు గారి నివాసానికి పరామర్శ కార్యక్రమం, రేపేమో రాయలసీమ దీక్ష, ఎల్లుండేమో జోగి రమేష్ ఇంటికి పరామర్శ కార్యక్రమం. వరుసగా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. మీరు ఒక్కసారి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు వరుసగా 3 రోజులు పెట్టుకున్న ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి చెక్ చేయండి. ఏదైనా ఒకరోజు ఒక ప్రోగ్రామ్ చేసి మళ్ళీ వెంటనే కనపడకుండా వెళ్ళిపోతారు. బెంగుళూరు ప్యాలెస్‌కో లేదా తాడేపల్లి ప్యాలెస్‌లోనో కనపడకుండా ఉండిపోతారు. అంతేగాని వరుసగా 3 రోజులు కార్యక్రమం పెట్టుకున్న ప్రోగ్రామ్ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకోవాలి. ఇప్పుడే పెట్టుకున్నారు. అది కూడా ఇంకోటేంటంటే అంబటి రాంబాబు గారి ఇంటికెళ్ళి ఆ పక్కనే ఆ దగ్గరలోనే జోగి రమేష్ గారి ఇంటికి కూడా వెళ్ళి రావచ్చు. ఒకటే రోజు అంబటి రాంబాబు గారి ఇంటికి, జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శ కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. కానీ విడివిడిగా పెట్టుకున్నారు. మళ్ళీ మధ్యలో రాయలసీమ దీక్ష పెట్టుకున్నారు. కారణం ఏంటంటే నేను చెప్పాను కదా, 15 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని సైడ్ ట్రాక్ చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్ నడిపించాలి. ఇదే పొలిటికల్ హీట్‌ని కంటిన్యూ చేయాలి. ఎందుకు? తిరుమల తిరుపతి నెయ్యి కల్తీ విషయాన్ని జనం మర్చిపోయేంత వరకు, ఆ విషయం మర్చిపోయి వేరే వేరే విషయాలు మాట్లాడుకునేంత వరకు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు. మొన్న సోమవారం వైసీపీ ముఖ్య నాయకులతోటి, పార్లమెంటరీ అధ్యక్షులతోటి జగన్మోహన్ రెడ్డి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పారు. ఒక్క 15 రోజుల పాటు వేరే వేరే ఇష్యూస్ హైలైట్ చేయాలి. మొత్తంగా డైవర్ట్ చేసి పడేయాలి. తిరుమల లడ్డూ మీద చర్చ లేకుండా చేయాలి. ఇది వైసీపీ తీసుకున్న స్టాండ్. ఈ స్టాండ్‌లో భాగంగానే పేర్నాని మాటలు, అంబటి రాంబాబు బూతులు, జోగి రమేష్ బూతులు, తర్వాత వాళ్ళు కోరుకున్నట్టే టీడీపీలో రెచ్చిపోయి దాడి చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయడం, ఇదంతా కూడా వైసీపీ అనుకోని చేపిస్తున్నదే. వైసీపీ కోరిక మేరకు జరుగుతున్నదే. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగం. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఆగిపోయిందని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే స్టార్ట్ చేసిన కొన్ని నెలలకే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. కారణం ఏంది? బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టులో కేసేశారు కాబట్టి. కోర్టు ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. దానికి పర్మిషన్స్ కూడా లేవు. గతంలో దీని మీద బీఆర్ఎస్ నీటిపారుదల శాఖ మంత్రి, అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కూడా తెలంగాణలో జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో చెప్పారు. క్లియర్‌గా చెప్పారు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రెండ్‌షిప్ పార్టీయే. వాళ్ళే చెప్పారు. అసలు పోతిరెడ్డిపాడు కావచ్చు, రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు 2020, 21లోనే ఆగిపోయినాయని. 2020, 21లో అధికారంలో ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆగిపోయిన ప్రాజెక్ట్‌కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆపారని జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేయటం అంటే కొంత కామెడీగా లేదు మీకు? సో, ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఇదంతా చేస్తున్నారు అని జనాలు గమనించరనుకుంటారు గానీ, జనాలు అన్నీ గమనిస్తుంటారు. థాంక్ యూ.